వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తిరుమల శ్రీవారి కొండపై రీల్స్ కలకలం. కర్నూలు జిల్లా అదోని పట్టణంలో గ్యాస్ వినియోగంపై అవగాహన కార్యక్రమం. వరంగల్ ఎంజిఎం సెంటర్లో అరైవ్ అలైవ్ రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం. అదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో రీజనల్ రెవెన్యూ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఇండస్ట్రియల్ ఏరియాలో భారీ అగ్ని ప్రమాదం. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా కొసగి మండల పరిధిలోని మూగలదొడ్డి గ్రామంలో శ్రీ మారమ్మదేవి దేవర కుంభోత్సవం చాలా ఘనంగా నిర్వహించారు. మారమ్మదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు కుంభోత్సవం కార్యక్రమం నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. కొసగి ఎస్ఐ రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు నిర్వహించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వార్డుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్పొరేషన్ కార్యాలయం ముందు ఎంసీపీఐఓ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ నగర కార్యదర్శి మాలోద్ సాగర్ మాట్లాడుతూ మొంతా తుఫాన్ బాధితులకు నష్టపరిహారం ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. డ్రైనేజీ అంతర్గత రోడ్లు కోతులు కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 6 గ్యారంటీలు ఇందిరమ్మ ఇండ్లు అమలు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఆధ్వర్యంలో గత 15 రోజుల నుండి వరంగల్ కార్పొరేషన్లో ఏ సమస్యలు పేరుకుపోయి ఉన్నాయనే విషయాల మీద ఎంసీపీఐ నగర నాయకత్వం, స్థానిక నాయకత్వం అంతా కూడా స్థానిక వార్డులలో సర్వే చేయడం జరిగింది. ఈ సర్వే సందర్భంగా వాస్తవాలు అనేకం వెలుగులోకి వచ్చాయి. ఏంటా పరిస్థితి అంటే, ఈ కార్పొరేషన్ వెలిసి అనేక సంవత్సరాలు గడుస్తూ ఉంది. కానీ ఈ రోజు కూడా తెలంగాణ రాష్ట్రంలో రెండో రాజధానిగా పేరున్న వరంగల్ నగరంలో ఈరోజు పేదలు అనేక రకాల ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఎంసీపీఐ బృందాలకు ప్రజలు విన్నవించుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ మధ్య కాలంలో వరంగల్ నగరంలో తుఫాను వచ్చి ఈ తుఫానులో వరంగల్ నగరం ఎప్పుడు లేని స్థాయిలో దెబ్బతిన్న పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా ముఖ్యమంత్రి గారే సందర్శించి ఎవరైతే ఈ నగరంలో నష్టపోయిన కుటుంబాలు ఉన్నాయో వాటన్నిటి కూడా 15,000 రూపాయలు తక్షణమే సహకారాన్ని అందిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించారు. కానీ వాస్తవాల్లోకి వెళితే ఈ కార్పొరేషన్ ఇక్కడ అధికారులు పై తూతూ మంత్రాలుగా సర్వే చేసి కేవలం కొద్ది మందికి మాత్రమే ఇచ్చి చాలా కుటుంబాలకు నష్టం చేసిన పరిస్థితి మా దృష్టికి వచ్చాయి. అట్లాగే ఇందిరమ్మ ఇల్లు పేర్లతోటి అందరికి ఇళ్ళు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. కానీ వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లోకి వెళితే చాలామంది పేదోళ్ళకి ఇప్పటికి కూడా ఇందిరమ్మ బిల్లులు రాక మధ్యలో ఆగిపోతున్న పరిస్థితి స్పష్టంగా కనబడతా ఉంది. ఒక్కొక్క డివిజన్లో సుమారు 300 నుండి 500 కుటుంబాలు ఇందిరమ్మ ఇండ్లు కావాలని దరఖాస్తు పెట్టుకుంటే డివిజన్కు కేవలం
20 ఇండ్లు 30 ఇండ్లు మాత్రమే కేటాయించిన పరిస్థితి మా బృందాలకు ప్రజలు విన్నవించుకున్న పరిస్థితి స్పష్టంగా కనబడతా ఉంది. పెన్షన్స్ రాక అలాగే చాలామంది ముసలోళ్ళు అవస్థలు పడుతున్న పరిస్థితి ఈ నగరంలో పెద్ద ఎత్తున దాపరించిన పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ కోతులు పెరుగుతూ ఉన్నాయి, కుక్కలు పెరుగుతూ ఉన్నాయి. అంతర్గత డ్రైనేజ్ సక్రమంగా లేక అనేక రోగాల బారిన ఈ ప్రజలు పడతా ఉన్నారు. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు ఎంసీపీఐ బృందానికి వచ్చిన విషయాలన్నింటినీ కూడా విన్నవిస్తూ ఈరోజు కార్పొరేషన్ కమిషనర్ గారిని కలవడం కోసం ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. ప్రధానంగా నగరంలో పేరుకుపోయిన సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ఎంసీపీఐ నగర కమిటీ పక్షాన ఈ ధర్నా సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. నా పేరు సాగర్, ఎంసీపీఐ వరంగల్ నగర కార్యదర్శి. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడు క్రాంతి నాయుడు అన్నారు. కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా నూతన అధ్యక్షుడిగా క్రాంతి నాయుడు పదవి బాధ్యతలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వీకరించారు. ఈ సందర్భంగా క్రాంతి నాయుడుతో పాటు కర్నూలు నగర అధ్యక్షుడు జిలాని భాషాలను కాంగ్రెస్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. క్రాంతి నాయుడు మాట్లాడుతూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని వార్డుల్లో పోటీ చేస్తోందన్నారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసేంత వరకు తాము కృషి చేస్తామని తెలిపారు. ఈరోజు నూతనంగా నేను మా సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు బాధ్యతలు చేపట్టడం జరిగింది. నేను డిసిసి అధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుండి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్య మీద గలం వినిపిస్తుంది. అన్ని మాధ్యమాల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తాం. అన్ని సెల్స్ కావచ్చు, వివిధ డిపార్ట్మెంట్లు కావచ్చు, అన్నిట్లో కూడా కాంగ్రెస్ పార్టీని బూత్ లెవెల్లో ఎలా డెవలప్ చేయాలనే దాని మీద ఒక ప్రణాళికను కూడా ఈరోజు మేము విడుదల చేయడం జరిగింది. ఇప్పటి నుంచి ఈ యొక్క ఆఫీస్ పీపుల్స్ కాంగ్రెస్ ఆఫీస్గా మారుస్తాం. రానున్న రోజుల్లో ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు, భవిష్యత్తు ఎలక్షన్స్ కావచ్చు, మా ఒక లక్ష్యం ఒకటే, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే. దానికోసం మా అధ్యక్షులైనటువంటి షర్మిలారెడ్డి గారితో పాటు మేమందరం కూడా కలిసి పోరాడతాం. గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరిని కూడా కృషి చేస్తామని చెప్పేసి నాకు అవకాశం ఇచ్చిన మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అగ్రనాయకులకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. జనవరి 22న 300 మంది రెవెన్యూ విశ్రాంతి ఉద్యోగులకు సన్మాన కార్యక్రమం. 2007 సంవత్సరం తర్వాత పదవి విరమణ పొందిన ఉద్యోగులందరికీ సన్మాన కార్యక్రమం చేపట్టడం జరిగిందని రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సొసైటీ జిల్లా అధ్యక్షులు అజయ్ కుమార్ రోషనాలీలు తెలిపారు. బుధవారం రోజున కలెక్టర్ కార్యాలయంలో గురువారం జరిగే సన్మాన కార్యక్రమం ఏర్పాట్లను అజయ్ కుమార్ రోషనాలీ పరిశీలించారు. ఆత్మీయ పండుగ ఏదో ఇష్టం లేదండి, వాయిస్ తీసుకుంటే కనపడాలి. అది రిటైర్ అయిన రెవెన్యూ ఉద్యోగులకు ఈ సందర్భంగా తెలియజేయడం ఏమనగా, మన ఆత్మీయ కలయిక ఇక కొన్ని గంటల్లో అనగా రేపు ఉదయం 10:30 నుంచి ప్రారంభమవుతుందని చెప్పడానికి నేను చాలా సంతోషపడుతున్నాను. ఎవరైనా సరే 2007 తర్వాత అన్ని క్యాడర్లలో విశ్రాంతి పొందుతున్న ఉద్యోగులందరూ మరి ఈ కార్యక్రమానికి హాజరు కావాలి. అంతేకాకుండా 2007 వరకు చేసిన కార్యక్రమాల్లో పాల్గొనని వారు ఎవరైనా ఉన్నా వారు కూడా
వాళ్ళ తరపున ఎవరైనా వచ్చి పాల్గొని సన్మానాన్ని పొందవచ్చు. మరి ఈ సందర్భంగా మరి మా అధ్యక్షులు చెప్పినట్టు మేము ఒక మంచి కాజ్ కోసం ఈ కార్యక్రమం చేశాం. ఇందులో మూలధనము నుంచి ఒక్క పైసా కూడా వాడేది లేదు. అది మా మరి కాన్సెప్ట్. కేవలం బోనస్ మీదనే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఇప్పటికీ 10-12 లక్షలు మేము ఖర్చు చేశాము మన ప్రజల మీద, మన రెవెన్యూ ఉద్యోగుల మీద. మరి అట్లాగే ఈ వయసులో మరి లేనిపోని మరి వ్యాధులు వస్తుంటాయి కాబట్టి వచ్చే వాళ్లకు ఫ్రీ మెడికల్ మరి సర్వీసెస్ కూడా మేము ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి మధ్యాహ్నం కూడా పంచభక్ష పరిమాణం భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఉద్యోగి దీన్ని ఒక పండుగగా భావించి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని ఉద్యోగులు వాళ్ళ వెంట మరి రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగులు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా 70 రూపాయల టికెట్ ఇవ్వలేదన్న ఆరోపణలతో 4 నెలల కిందట సస్పెండ్ అయిన నర్సంపేట ఆర్టీసీ కండక్టర్ బొమ్మ రాజ్కుమార్ను పూర్తిగా విధుల నుంచి తొలగించడంతో మానసిక ఒత్తిడికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనకు ఆర్టీసీ అధికారులే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు నర్సంపేట డిపో ఎదుట మృతదేహంతో ధర్నా చేపట్టారు. మృతుడి భార్యకు ఉద్యోగం, పిల్లలకు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని కుటుంబం కోరుతుంది. అష్యూరెన్స్ ఇవ్వండి, మేము దాన్ని బట్టి మేము మూవ్ అయిపోయాం. అది మేడం చిన్న చిన్న పిల్లల్ని పట్టుకోండి మేడం. ఒక 70 కోట్ల నష్టం మేడం. మేడం ఇవాళ ఆర్టీసీ అధికారులకు తెలియపరుస్తాం. మీరు ఇంతమంది అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా తన యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నేను ప్రత్యేకంగా మన పై వాళ్ళ ఆఫీసర్స్ దృష్టికి తీసుకెళ్తాం. మా తీసుకెళ్తామనేది సస్పెండ్ అయితే జాబ్ కావాలి ఆమెకు. చిన్నపాటిదైనా మీకు దండం పెడతాం. ఆ పిల్లలు చూడు, ఆ పరిస్థితి చూడు, ఏం చేసుకోరు బతుకుతారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ ఆర్టీసీ దాన్ని నమ్ముకున్నటువంటి కార్మికుల
జీవితాలతో ఆడుకుంటుంది. ఇవాళ నర్సంపేట డిపోలో బొమ్మ రాజ్కుమార్ అనేటువంటి కండక్టర్ ఆర్టీసీ అధికారుల యొక్క వేధింపుల వల్ల, ప్రభుత్వం యొక్క ఆదేశాలు, తీవ్రమైనటువంటి పని ఒత్తిడి వల్ల ప్రత్యేకంగా మహాలక్ష్మి పథకాన్ని అంటూ ఒకటి తీసుకొచ్చి ఉచిత బస్సు ప్రయాణం అని చెప్తే 100-150 మంది మహిళలు ఇలా బస్సులో కిక్కిరిసి ఎక్కేటువంటి పరిస్థితి. చివరికి ఆర్టీసీ డ్రైవర్కు తప్ప కండక్టర్ కూడా సీటు కాదు కదా నిలబడేటువంటి జాగలేని స్థితిలో ఇలా తెలంగాణలో ప్రయాణం జరుగుతూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క సక్సెస్ రేట్ అనే పేరు మీద ఇవాళ బొమ్మ రాజ్కుమార్ కార్మికుల యొక్క కుటుంబాలకు కూడా ఈ యొక్క ఇబ్బందులు ఉన్నాయి. దీని పట్ల మీరు అందరూ కూడా చైతన్యవంతం కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. తప్పక మీకు మద్దతుగా బీఆర్ఎస్ ఉంటుంది. ముఖ్యంగా రాజ్కుమార్ కుటుంబాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కూడా సహకరిస్తాం. మా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి దృష్టి కూడా ఈ యొక్క సంఘటన తీసుకెళ్తాం. ఆ కుటుంబాన్ని కూడా ఆర్థిక సహకారం పార్టీ తరఫున రావడానికి మా వంతు సహకారాన్ని తప్పకుండా మేము అందిస్తాం. ఇతర కార్మికులు మీరు కూడా ఐక్యంగా ఉండండి. ఈ యొక్క బ్రిటిష్ చట్టాలను అమలు చేసేటువంటి డిఎంను కానీ రాజ్కుమార్ 15 సంవత్సరాలు డ్యూటీ చేయబట్టి డిపోలా ఇంతవరకు ఏ కేసు లేదు, ఏ మమ్మగినా ఏది లేదు అతనికి. ఫస్ట్ టైం ఇప్పుడు కేసు జరిగింది. ఇదని కూడా డిఎం ఇచ్చే కేసు అన్నట్టు ఇది కూడా ఆమె ఏం చేసి కావాలని వారి యొక్క కుటుంబానికి అతి త్వరలో బెనిఫిట్స్ ఖచ్చితంగా అందేటట్టుగా మా పై అధికారులతో సంప్రదించి వారికి కావాల్సినటువంటి అన్ని ఆదాయ సమకూరేటట్టుగా చేస్తాం. థ్యాంక్ యూ. పాతపట్నం నియోజకవర్గం కాగువాడ గ్రామంలో వస్త్రపురి కాలనీ జరిగిన ఉత్తరాంధ్ర చేనేత చైతన్య సభలో పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవ శ్రీ మామిడి గోవిందరావు గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మన దేశంలో వ్యవసాయం తర్వాత 2వ స్థానంలో ఉన్నది మన చేనేత పరిశ్రమలు అని అన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు అభివృద్ధే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేయడమే తమ బాధ్యతగా భావిస్తున్నామని, పాతపట్నం నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. చాలా చేనేత కార్మికులు, చేనేత కళాకారులు చేసేసారు మామూలు. ఇవాళ చేనేత కార్మికుల్లో ఉండున్నా ఆ కార్మిక చట్టంలో కన్నా కొంత అమౌంట్లు మనకు వచ్చినేమో కార్మికుడిగా. అదే మనం తిరగైతే మన చేనేత మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తే మాకు వచ్చే డబ్బులన్నీ ఇవ్వండి మా తల్లి అని అడిగితే ఆయన దగ్గర ఏమన్నా ఇస్తాం, కంగారు పడకండి అన్నారు. ఈలో కార్మిక శాఖ మంత్రి సుభాష్ గారు వచ్చి నా కార్మికులు చేనేత కార్మికులు కదా, నా దాంట్లో ఒక 20 కోట్లు ఇస్తాను వీళ్ళ కార్మికుల దృష్టిలోంచే అన్నారు. తర్వాత చూస్తే ఇది వీళ్ళు ఇచ్చేస్తారు కదా అని ఎంత సంబరపడి వచ్చాం విజయవాడ నుంచి. వస్తే తర్వాత 4 రోజులకి ఆ నెలాఖరు కడతా ఉన్నారు. 4 రోజులకి ఒరే బాబు మీరు చేనేత కార్మికుల్లోకి రారంటరా, చేనేత కళాకారుల్లోకి వస్తారంట, అందు కాబట్టి నా కార్మిక శాఖ నుంచి నేను డబ్బులు ఇవ్వలేను అని వెనక పెట్టేశారు. ఇక పరిస్థితి ఏంటి, ఏం చేయాలి? ఇప్పుడు ఏంటంటే ఈ 1.5-2 సంవత్సరాలు అయిపోతుంది. ఇంకెప్పుడు రాబోయేమో ఈ ఎలక్షన్లో మనం ఏ రకంగా ముందుకెళ్ళగలం, మనం ఏ రకంగా ఓటు అడగగలం? మీరు మాకు ఏం చేశారు? గత ప్రభుత్వం 24 అన్నా 7 అన్నా వేసింది, కానీ ఇప్పుడు మనం ఏం చేశారన్న మాట ప్రజల్లోంచి మనకు రాకుండా చూసి ప్రభుత్వాన్ని దృష్టిలోకి తీసుకెళ్ళి ఈ చేనేత రంగాన్ని ఆదుకుంటారని ఎమ్మెల్యే గారిని ఇక్కడ ఉన్న పెద్దలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రోడ్డు సేఫ్టీ మంత్ 2026 సందర్భంగా మట్టవాడ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో వరంగల్ ఎంజిఎం సెంటర్ వద్ద రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అరైవ్ ఐ లవ్ నినాదంతో జరిగిన ఈ కార్యక్రమంలో హెల్మెట్ తప్పనిసరిగా ధరించడం, ట్రాఫిక్ నియమాలు పాటించడం, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని ప్రజలకు సూచించారు. ప్రమాదకర బ్లాక్ స్పాట్గా గుర్తించిన ఎంజిఎం సెంటర్లో రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. జరగకూడదు అంటే కనుక ఖచ్చితంగా కాన్సంట్రేషన్ పెట్టి ఇలాంటి అవగాహన కార్యక్రమం మనం ప్రేమించే వ్యక్తులు, మనకు అత్యంత కావాల్సిన ఆప్తులు. ఎందుకంటే కుటుంబానికి నీకంటే ఎక్కువ ఎవరు లేరు. సో ఇట్లాంటి వాళ్ళు ఇంటి దగ్గర బయలుదేరి ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. ఇది కాకుండానే రాష్ట్ర వ్యాప్తంగా మనకి నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ జనవరి 1 నుంచి జనవరి 30 స్టూడెంట్స్ ఉపయోగిస్తారు.
ఆటో వాళ్ళు ఉపయోగిస్తారు, 2 వీలర్స్ వాళ్ళు ఉపయోగిస్తారు, 4 వీలర్స్ వాళ్ళు ఉపయోగిస్తారు, అందరూ ఉపయోగిస్తారు. రోడ్డు అనేది అందరికీ సంబంధించింది. సో అందరూ దీంట్లో అవేర్నెస్, చిన్న నాలెడ్జ్ ఇది. ట్రాఫిక్ సంబంధించి మనం ఇందాక అనుకున్నట్టుగా సేమ్ ఉన్నాయి, ట్రాఫిక్ బోర్డ్స్ ఏమున్నాయి, రోడ్డు ఎటుగా ఉంది అనేది కూడా మనం గమనించగా ప్రయాణం చేసినట్లయితే చాలా మంది రోడ్ సింబల్స్ తెలియదు. మన రోడ్డు మీద ప్రయాణం చేస్తే రోడ్డు చాలా సింబల్స్ కనిపిస్తాయి మనకి, కానీ వాటి గురించి మనం ఎవరో పట్టించుకోం. కొన్ని ట్రయాంగిల్ రూపంలో ఉంటాయి, కొన్ని రౌండ్గా ఉంటాయి, కొన్ని స్క్వేర్ రెక్టాంగిల్ రూపంలో ఉంటాయి. వీటన్నిటికీ అవగాహన కల్పించాలంటే 7 రోజులు 3 రోజులు సరిపోదని చెప్పేసి ప్రభుత్వం ఆదేశించిన ఈ 1 మంత్ ఈ 1 మంత్లో విస్తృతమైన కార్యక్రమాలు తీసుకుని పోలీస్ డిపార్ట్మెంట్ మీ ముందుకు రావడం జరిగింది. ఇది మీరు పనిష్మెంట్గా భావించద్దు, మన కోసమే, మన సేఫ్టీ కోసం అనేది మాత్రం గమనించండి. మీరు సేఫ్టీగా ఉంటే మేము సేఫ్టీగా ఉన్నాడు. ఎందుకంటే అదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో రీజనల్ రెవెన్యూ కాన్ఫరెన్స్ను నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి గారు, జేసీ నూరల్ కమర్ గారు, డిఆర్ఓ గారు పాల్గొన్న సంబంధిత అధికారులు. గుంటూరు జిల్లాకు చెందిన రౌడీ షీటర్ చోటు దాదా ఆగడాలు హద్దుమీరుతున్నాయి. విజయవాడ 2వ పట్టణం నవరంగు థియేటర్ సమీపంలోని మహాదేవ్ బైక్ యాక్సెసరీ దుకాణంలో మెకానిక్గా పనిచేస్తూ వాహనదారులు మరియు వ్యాపారస్తులపై దాడులకు పాల్పడుతున్నాడని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. గతంలో కేసులు ఉన్నప్పటికీ చర్యలు లేకపోవడంతో భయాందోళన నెలకొంది. మద్యం మత్తులో బెదిరింపులు చేస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. రౌడీ షీటర్పై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
कस्टमर दुकान का आया तो बात कर रहा था इला बोलता है इला घटना में बोला अरे इंगला नहीं तो तू बात करना वो घट पे बोल के नहीं तुम लागा तो निकला वो हाँ इंगले वान रहे इंगला छोकरे इंगला सुनना बोला मेरे तू वान रहा रे बेटे को चप्पल उठा लगा मार तू आ रहा है మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.